ఓ పక్క రాష్ట్రంలో తాగునీరు లేక జనం గొంతెండుతోంది. మరోవైపు సాగునీరు లేక రైతులు రోజు కూలీలుగా మారిపోతున్నారు. వీళ్ళ బాధ ఏమాత్రం పట్టించుకొని ఏపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రాష్ట్రంలో మద్యాన్ని ఏరులా పారించింది. జనాన్ని మద్యం మత్తులో పడేసి కోట్ల ఆదాయం గడించామంటూ జబ్బలు చర్చుకుంటోంది. జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు ప్రభుత్వ తీరు చూసి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాది చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా మద్యం మత్తులో ముంచేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాలపైనే 12,731.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 1,250 కోట్లు ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీలో కంటే విభజన జరిగిన తర్వాత ఆంధ్రాలో ఆదాయం ఎక్కువైంది. 13 జిల్లాల్లోకెల్లా విశాఖలో మద్యం విక్రయాలు పెరిగాయి. 1,200 కోట్ల ఆదాయంలో ఒక్క విశాఖ జిల్లా నుంచే 900 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఎక్సైజ్ శాఖే ప్రకటించింది. విశాఖలో అక్రమ మద్యం నియంత్రణతో పాటు కఠిన నిబంధనలు, మద్యం షాపులన్నింట్లో మద్యం సరఫరాపై కంప్యూటరైజేషన్ చేయడం వల్లే అధిక లాభాలకు కారణంగా చెబుతున్నారు. వీటితో పాటు విలువ ఆధారిత పన్ను, ఎక్సైజ్ సుంకం, లైసెన్సు ఫీజులను పెంచడం ద్వారా కూడా ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. మద్యం అమ్మకాలపై అధిక ఆదాయం వచ్చిందని సంబరపడిపోతున్న చంద్రబాబు సర్కారు తీరును చూసిన మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అధికారంలోకి వస్తే బెల్టు షాపులు, మద్యం దుకాణాలను తొలగిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకోకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. తాగునీటికి కటకటలాడుతున్న విశాఖ ప్రజలకు మంచినీటిలా మద్యాన్ని అందించడం దుర్మార్గం అంటున్నాయి. నిత్యావసర వస్తువులు దొరుకుతాయో దొరకదో తెలియదు, కానీ మద్యం మాత్రం 24 గంటలు కూడా అందుబాటులో ఉంటుంది. దానివల్ల ఏంటంటే మరి అలవాటు లేనటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రభుత్వం మందు బాగా అలవాటు చేసే ప్రక్రియలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. తాగునీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తున్నా పట్టించుకోని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం 24 గంటలు అందుబాటులో ఉండేలా వీధికో బెల్ట్ షాపులకు అనుమతి ఇవ్వడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖపట్నం వాసులకి ప్రతి ఏరియాలో, అలాగే ఏజెన్సీ ఏరియాలో చూసుకుంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఇప్పటికి కూడా. ఇప్పుడు వేసవకాలం వచ్చింది. ఈ వేసవకాలంలో మంచినీళ్ళు దొరకాలంటే మహా కష్టం. ప్రభుత్వానికి 900 కోట్ల ఆదాయం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే 27,000 కోట్ల రూపాయలు మద్యం అమ్ముడుపోయిందని అర్థం. అంటే ఇంతలాగా గవర్నమెంట్ తాగబోయిస్తుంది. పక్కనే బీహార్లో నితీష్ కుమార్ గారేమో మద్యం ఆపుతున్నారు. అలాగే గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది. మన గవర్నమెంట్ మాత్రం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తోంది. పొరుగున ఉన్న రాష్ట్రాలు మద్యపాన నిషేధ రాష్ట్రాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం మద్యపానాన్ని ఆదాయ వనరుగా చూడటాన్ని ఆగ్రహిస్తున్నారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే ఈ వ్యాపారం చేస్తుండటం దౌర్భాగ్యమని మద్యం దుకాణాలపై దాడులకు దిగారు.